హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు చూడడానికి మాత్రమే ఉండవు, అవి మనసును తాకడానికి ఉంటాయి. కొన్ని రోడ్డు ప్రయాణానికి కాదు, చరిత్రను చేరుకునే మార్గాలు. ఇదే అలాంటి ఒక రోడ్. ఇది ఒక రోడ్ కాదు, ఇది భారతదేశం చివరి అంచు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుకి సముద్రం, వెనక చరిత్ర, మధ్యలో మనమే. ఇదే ధనుష్కోడి. ఇది కేవలం ఒక తీర ప్రాంతం కాదు, రామాయణ కాలంలో శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు సేతు నిర్మాణాన్ని ప్రారంభించిన పవిత్ర భూమి ఇదే అన్నీ చెప్తారు. రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోడి నుంచి రామసేతు ప్రారంభమైందని పురాణాల విశ్వాసం. ఒకప్పుడు జనాలతో కలకలలాడిన పట్టణం 1964 తుఫాను తర్వాత నిశ్శబ్దంగా మారిపోయిన ఒక జీవంత స్మృతి. ఇక్కడ కనిపించే విరిగిపోయిన ఇల్లు, పాడైపోయిన చర్చి, పాత రైల్వే ట్రాకులు అన్నీ ఒకే కథ చెప్తాయి. కాలం ఎంత బలమైనదో, ప్రకృతి అంత శక్తివంతమైనదో. ఇక్కడ ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు అరే